మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ల తర్వాత. ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. పెద్ద మనిషి కదా, మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేం అనలేదు. ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు. చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించాడు. ఎన్నో రకాలుగా సతాయించాడు. నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించాడు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన, నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తూవాన్ పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించిన గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది ఇన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? మీరు చెప్పురు. ఇక్కడ పాత్రికా మిత్రులు ఉన్నారు అందరు, నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ. చెప్పురు, ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఒక్క కేసు అయినా పెట్టినా? పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద నన్ను ఒక కేసు పెట్టినా? ఎన్ని పాపాలు చేసారు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా. ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు మీకు తెలుసు కదా. ఎవరినన్నా నేను కక్షతోనేమన్నా చేసినా? నేను ఒకటే అనుకున్నా, ఎవరి పాపానికి వాడు పోతాడు. మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు, పైనుంచి కిందికి చూస్తూనే ఉంటాడు. ఎవరిని లెక్క వానికి రాస్తూనే ఉంటాడు, ఎవరిని మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడని. ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకలో ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిండా? నీ సొమ్మె ఏం పోయిందా? మాకు నీళ్ళు ఇయ్యాలంటే నీకు ఇంత కడుపు నొప్పా? నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఇవాళ ఆయన తోలు తీస్తా అంటు. తోలు నాది కాదు కానీ ఆ షేక్పేట్లో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు. ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు. ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటనే తోలు తీస్తాడంట. నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకరీ ఇయ్యండ్రి, ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఇయ్యండ్రి బొక్కనో. ఎందుకంటే కోసిన వాళ్ళకు మామూలుగా తోలు తలకాయలు ఇస్తాం కదా మనం ఇంటికాడ దసరా పండుగ అప్పుడు. అవునా? ఏం శివకుమార్ రెడ్డి, మన ఇళ్ళల్లో పండుగ పూట వచ్చి ఆటను కోస్తే కాళ్ళు తలకాయ కోసినోనికి ఇస్తాం కదా. ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన, ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తుండంటే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిండంట. తోలు బాగా తీస్తాడంట. నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు, కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతులో బోటిగిన ఏమైనా కొట్టుకొని సాయంత్రం 2 వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని. 40 ఏళ్ళ అనుభవం అంటావు, రాష్ట్ర మంత్రి చేసిన అంటావు, కేంద్ర మంత్రి చేసిన అంటావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటావు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు, వాడెవడో వస్తాడంటే వంతారనా బొంతారనా ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు. మాకు రావనుకుంటున్నావా? మర్యాద ఉండదని మేము మాట్లాడతలేం. మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం. కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా, నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు, నన్ను గెలకకు. నేను అన్నీ చూసిన. ఎక్కడి నుంచి వచ్చినా నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన. జడ్పీటీసీ గెలిచిన, ఎమ్మెల్సీ గెలిచిన, ఎమ్మెల్యే గెలిచిన, ఎంపీ గెలిచిన, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అమాం బాపత్ గాని కాదు. అక్కడి నుంచి వచ్చి అమెరికాలో అంట్లుదోమ వస్తే అయ్య పేరు చెప్పి మంత్రి అయినోని కాదు. ఊర్లో దుక్కి దున్ని కష్టమంటే తెలిసి రైతులలో నుంచి వచ్చినోని రైతు బిడ్డను. నాతోని తమాషాలు చేయకు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి? 1 కోటి కోట్లు కావాలి. మరి మన బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్లు. ఎన్ని రోజులు కావాలి మరి?
మీరు నేను బతుకుంటామా? కోటి మంది కోటీశ్వరులు కావాలంటే గింత లంగ మాటలు, గింత దొంగ మాటలు, పెద్ద పెద్ద గొంతేసుకొని వరుతున్నాడు. నిన్న మొన్న మీరు చూసారు. నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి మొదలైంది నీ ప్రయాణం? రోడ్ల మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు. మంచిదే, తప్పేం లేదు. చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాల జీవితంలో, తప్పులేదు. కానీ మంచి పనులు చేసి రావాలి. లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, సంచులు మోసి, దొరికిపోయి జైలుకు పోయి, మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళీ దానికి పోజులు కొట్టుకుంటా. సరే, నీ కిస్మత్ బాగుంది, పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు, ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు, అందరికి ఎరికేది. ఇప్పుడు కూడా నెలకు నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు. సంతోషం, నువ్వు కాపాడుకో. కానీ ఆ పదవిలోకి వచ్చినోనికి సంతోషం ఉండాలి, కానీ ఏడిపోయిందిరా నాయన. రోజు రోజు మీరు చూడు, టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు. మీరు గట్టిగా అడిగిర్రు అనుకో, ఏమాయిరా బై 2500 ఏడు ఉన్నాయని చెప్పి మీరు అడిగిరాక ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు. వీడెక్కడ ముఖ్యమంత్రి? ముసలోళ్ళు పోయి ఏమాయిరా బై మరి 2000 పెన్షన్ 4000 ఎత్తానో, 100 రోజులు లాంటివి నరక్తివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యాను అంటే లాగుల తొండలు ఇడుస్తా, మెడల బేగులేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య గీదా భాష. మాకు రాదా భాష? మాట్లాడమంటావా? హైదరాబాద్లో పెరిగినోని నేను. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది. మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను. నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు, సరే రా, పర్వాలేదు, నీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయినావు, చేయి. రోజు ఏడుచుడు ఎందుకు? మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నువ్వు అధికారంలో ఉన్నావు. ఇక అంటారు చూడదు సామెత, కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టినట్టు నిన్ను ఆడ కూర్చోబెట్టిన పాపానికి రోజు అరుస్తుడే. రోజు అరిసి నిన్న మొన్న కొడంగల్లో చూసిన. కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడంట. గెలిపించుకుంటే సంతోషంగా బువ్వ పెట్టాలి, 4 మంచి మాటలు చెప్పాలి, ఇక రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తా, నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి. రోజు అరుసుడు. నాకైతే డౌట్ వస్తున్నది, ఎంత ఒరులుతున్నాడు, ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య, ఆమె చెప్తున్నా నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైంది రోజు రోజుకు. నేనేమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి, నక్కలు, కుక్కలు. మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. మనం ఒకటే, కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషులు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఆయన తిడుతా ఉన్నాడు తెల్లారలేస్తే. ఒకరోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు, ఇంకో రోజు ఆయన కాలు ఇరిగింది అంటాడు, ఇంకో రోజు ఇంకేదో అంటాడు. అరే అయ్యా, నువ్వు ముఖ్యమంత్రివి, చెయ్యి. నువ్వు శపథాలు చేస్తున్నావు కదా, కేసీఆర్ నువ్వు మళ్ళీ లేకుండా చేస్తా, మళ్ళీ రాకుండా చేస్తా అంటున్నావు కదా. నిజంగా నీకు నిజంగానే నీకు సత్తా ఉంటే, నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం. 1 కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు 2,500 రూపాయలు ఇస్తాను, జనవరి 1 నుంచి శపథం చేయి, నేను చూస్తా. తులం బంగారం నేను జనవరి 1 నుంచి ఇస్తాను చెప్పు, శపథం చేయి. చెప్పు 4,000 పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి ఇస్తా, 2 ఏళ్ళకి వెళ్ళి తప్పించుక తిరిగిన దొంగను నేను, కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళని చెప్పు దమ్ముంటే. గా శపథాలు చేయి. వీటితో ఏమవుతుంది? నీ ఉపన్యాసాలు, ఊకదంపు డైలాగులు ఏమొచ్చేది ఉన్నది వాటితోని? నోటి తీట తిరుగుతుంది తప్ప ఏం రాదు. మాకు రాదా తిట్టనికి? మాకు కూడా వస్తుంది, కానీ నీకు కాదు. నీ కుర్చీకి గౌరవం ఇచ్చి ఊకుంటున్నాం. వాళ్ళు అంటున్నారు కేసీఆర్ నువ్వు బయటికి రా అన్నారు మొదలు. ఏది కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మొన్న వచ్చిండు, వచ్చి ఏం చేసిండు పాపం సారు? ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు, మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు ఒరులుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు నువ్వు. అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు, గుండాకి పోతాడు. ముందే ఇంతున్నాడు, ఆయనతో గుండాగిడ్డా అమ్మంటాడు. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నాకు తిట్టాలని లేదు, కానీ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది, కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం. ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు? అగో వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. అహంకారం నాదా ఆయనదా? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చింది రాబోయ్? నాకు అర్థం కాదు.
అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే. నేను గుంటూరులో చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా. నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తొవ్వ చూపెట్టలేదు. నేనేం చేయాలి దానికి? నీ ఏడిపోయింది నా మీద. అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన, నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా. నువ్వు నేర్చుకో. నేను ఎవడ నాపిండా? నిన్న వద్దన్నాడు ఎవడన్నా. నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయి నా మీద. నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథరా పోయి. అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఊరికే వెలుగు భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళ చుట్టూ తిరగాలి, కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది. నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు. ఇంకొక మాట ఏమంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు, బ్యాగులు మోసుడు, వాళ్ళ సంకల్ నాకుడు, ఢిల్లీకి పేమెంట్ సీట్లు, పేమెంట్ కోటాలో పైసలు చచ్చుడు, గవి మాతో కావు.